పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మనిషి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు ఏర్పడింది. తన రేషన్ షాపు విషయంలో టీడీపీ నేతలు వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని నిన్న అదృశ్యమైంది. జులకలు గ్రామానికి చెందిన మనిష నర్సరావుపేటలోని తన బంధువుల వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మనిష నాటకమాడినట్లు తేల్చేశారు పోలీసులు. సాగర్ కెనాల్ వద్ద కావాలనే చెప్పులు చున్నీ వదిలి వెళ్లిన మనిష టీడీపీ నేతలు వేధించారని నిన్న గుర్జల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. మనీషానే నాటకం ఆడిందని పోలీసులు తేల్చడంతో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైసీపీ శ్రేణులు అభాసు పాలయ్యారు. నేను చెబుతున్నా మా కాడ కొట్టుకోరు మీరు ఐదుగురు మీరు తల్లితో సహాని మన్నాడు మా పెదనాన్న కోడికి మొన్న అందరు మా వాళ్ళు వాళ్ళు సుక్కడు కోటేశ్వరరావు మసియా వెంకటేశ్ కొండలు ఈ కార్తీక్ వీళ్ళందరూ టీడీపీ పార్టీ వీళ్ళందరూ టీడీపీ వాళ్ళే ఇప్పుడు మమ్మల్ని జగన్ అని వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని బెదిరేస్తారు. రేషన్ పోయి 2 నెలలు అవుతుంది. ఈ రోజు ఎందుకు పోయిందంటారు? మిమ్మల్ని మొన్న వారానికి రాజు డబ్బులు అడిగారంట. వస్తే మేము ఇస్తా ఉన్నాం 10,000. మా ఆయన ఇస్తారండు, మా పెద్ద 10,000 ఇస్తారండు, మా అమ్మ 10,000 తీసుకుంటే 30,000 కడతా ఉన్నా. ఇంకా నెలకి డబ్బులు మా నాన్న వచ్చి అట్లా వచ్చి ఒత్తిడి చేతనే మరి ఇంకేమనుకుందో ఆ పిల్ల వాళ్ళ మాటలకి ఈ పిల్ల ఏమనుకుందో గాని తెల్లపాటి మా చెప్పులు పోయింది. లెటర్ రాజారు కాలా కట్టుకుని చెప్పులు అయ్యేసి ఇంక పోయిన వాళ్ళు కాలా కాడిపోయిన వాళ్ళు ఈ లెటర్ చూసి ఇంటికి వచ్చి ఇచ్చారంట. అది జరిగింది. టీడీపీ వాళ్ళే ఇప్పుడు చేసిన మా అమ్మాయి కావడం కారణం వాళ్ళే చేసారు ఇప్పుడు.